హాయ్ గాయ్స్, సినిమా అంటే గిదిరా బాబు అనిపించేలా కొన్నే సినిమాలు ఉంటాయి. అలాంటి లిస్టులో దీన్ని కూడా చేర్చొచ్చు. చేటన్స్ చించి పడేశారు. ఒకటా రెండా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి. ఈ కథ రాసిందెవర్రా బాబు, అతడికి దండమెట్టాలని అనిపిస్తుంది. మన జీవితంలో మిస్ కాకూడని సినిమాలు కొన్ని ఉంటాయి. అందులో ఇది కూడా ఒకటి. ఈ మాస్టర్ పీస్ ను ప్రతి ఒక్కరూ చూడాలి. వన్ లైనర్ చెబితే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక మేస్త్రిని చూపించారు. అతని కింద కొంతమంది పని చేస్తుంటారు. అంతా కలిసి ఒక రూమ్ లో మందు కొడుతున్నారు. అప్పుడు మేస్త్రికి ఒక డౌట్ వచ్చింది. వర్షం పడుతూ ఇంతగా మెరుపులు వస్తున్నాయే, మనం కడుతున్న బిల్డింగ్ లో మెయిన్ ఆఫ్ చేసామా? నాకు డౌట్ గా ఉంది, ఒకసారి వెళ్లి చూసొద్దామని అందరినీ తీసుకుని వెళ్తున్నాడు. సీన్ కట్ చేస్తే ఒక కాలేజీలో 4 రోజులుగా కల్చరల్ ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ జరుగుతోంది. ఒక అమ్మాయి మా నాన్నకు వంట చేయాలని ప్రాక్టీస్ అయిపోయాక ఇంటికి బయలుదేరింది. వర్షం పడుతుంటే గొడుగు పట్టుకుని వస్తోంది. అదే టైంలో మేస్త్రి తన టీం తో వెళ్తున్నాడు. వాళ్ళు బండ్లో కూడా తాగుతున్నారు. ఆ అమ్మాయి వెళ్తున్న రోడ్డుపై 3 కార్లు వరుసగా ఆగి ఉన్నాయి. 3వ కారును క్రాస్ చేసేటప్పుడు గొడుగు కింద పడింది. కానీ ఆ అమ్మాయి కనిపించట్లేదు. ఎవడో ఆమెను ఎత్తుకెళ్తున్నాడు. ఈ మేస్త్రి ఏ కట్టడంలో మెయిన్ ఆఫ్ చేయలేదని వెళ్తున్నాడో అదే బిల్డింగ్ దగ్గరకు ఆ కారు వచ్చి ఆగింది. ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఇక్కడ నుంచి ఇంటికి వెళ్లిపోతారు. ఇప్పుడు మెయిన్ ను చూస్తే ఆఫ్ లోనే ఉంది. మంచిదైంది, మెయిన్ ఆఫ్ లోనే ఉందని మేస్త్రి అనుకున్నాడు. కొంచెం పక్కకు వెళ్లి చూస్తే అమ్మాయి అరుపులు వినిపిస్తున్నాయి. అప్పుడు మెరుపుల వెలుగులో ఒకడు గోడ చాటు నుంచి లేచాడు. మేస్త్రిని చూడగానే భయపడి పారిపోయాడు. ఈ మేస్త్రి తన గ్రూప్ ను పిలిచి అక్కడికి వెళ్లి చూస్తే ఒక అమ్మాయి నగ్నంగా పడి ఉంది. వెంటనే వారి లుంగి విప్పి ఆ అమ్మాయికి చుట్టి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఇంకోవైపు ఈ అమ్మాయి చదివే కాలేజీలోని ఒక రూమ్ లో ప్రొఫెసర్లు పార్టీ చేసుకుంటున్నారు. ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ మన స్టూడెంట్ పై అత్యాచారం జరిగిందని చెప్పగానే అంతా హాస్పిటల్ కు వెళ్లారు. మీడియాకు విషయం తెలిసి హడావుడి చేస్తున్నారు. అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చాడు. డాక్టర్ ని అడిగితే రేప్ జరిగిందని చెప్పింది. అయ్యో, నా కూతురుకు ఏమైందని తండ్రి భయపడుతుంటే ప్రొఫెసర్ అంతా ఓదారుస్తున్నారు. ఇప్పుడు పోలీసులు మేస్త్రిని అసలేం చూశారని అడిగారు. సార్, నేను రాత్రిపూట 2 పెగ్గులు వేసుకున్నాను. అయినా కూడా మెరుపుల వెలుగులో ఆ నిందితుణ్ణి కళ్ళారా చూశాను. మరోసారి చూస్తే తప్పకుండా గుర్తుపడతా అన్నాడు. ఇంకోవైపు డాక్టర్ ఏం చెప్తున్నారంటే ఆ నిందితుడు అమ్మాయి మెడకు కుక్క గొలుసు కట్టాడు. దానిపై చేతి ముద్రలు లేవు అని రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత చీఫ్ దగ్గరకు వెళ్లిన ఇన్స్పెక్టర్ అప్డేట్స్ చెప్తున్నాడు. ఆ బిల్డింగ్ లో పనిచేసే వారు రాత్రి 7 గంటలకు వెళ్తారని, 9 గంటల తర్వాతే నైట్ డ్యూటీ చేసే వాచ్మెన్ వస్తాడన్న విషయం నిందితునికి బాగా తెలుసు. ఈ 2 గంటల గ్యాప్ లో అమ్మాయిని అక్కడకు తీసుకెళ్లాడు. ఈ 4 రోజులు కల్చరల్ ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ ఉండడం వల్ల ఆ అమ్మాయి లేట్ గా ఇంటికి వెళ్తోంది. ఈ విషయం అంతా అతనికి బాగానే తెలుసు. అందువల్లే 4వ రోజు ఆమె అదే దారి గుండా వస్తుందని తెలిసి కాపు కాశాడు. రాగానే కారులో కిడ్నాప్ చేసి ఆ బిల్డింగ్ కు తీసుకెళ్లాడు. మనుషులెవరూ లేని సమయంలో పక్కా ప్లాన్ ప్రకారం అత్యాచారం చేశాడని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఆ తర్వాత మేస్త్రితో డ్రాయింగ్ గీయించారు. బాధితురాలు కోమాకు వెళ్ళింది. 7 నెలలైన నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోయారు. జనం రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయడంతో ఇన్స్పెక్టర్ పై ప్రెషర్ పెరిగింది. నిందితుడి గురించి ఒక్క ఆధారము దొరకకపోవడంతో డిఎన్ఏ డేటా సెంటర్ కు వెళ్లారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ డిఎన్ఏ సెంటర్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు ఆర్యుల, ద్రవిడుల, ఇంకా వేరే జాతికి చెందినవారా అని తెలుసుకోవడానికి చాలా మంది స్వచ్ఛందంగా తమ డిఎన్ఏ ఇస్తుంటారు. ఆ సెంటర్లలో లక్షల సంఖ్యలో డిఎన్ఏ శాంపిల్స్ ఉంటాయి. ఇప్పుడు వీరికి దొరికిన డిఎన్ఏను ఆ డేటా సెంటర్లలో ఉండే శాంపిళ్లతో మ్యాచ్ చేశారు. కరెక్ట్ గా నిందితుడిని పట్టుకోవడం అనేది చాలా కష్టం. 100% కాకుండా కొంతవరకు మ్యాచ్ అయినా కూడా ఆ వ్యక్తి యొక్క బంధువులో, వారి వంశంలో ఉండే ఎవరో ఈ హత్య చేసే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఆ శాంపిళ్లను మ్యాచ్ చేసి చూశారు. ఒక వ్యక్తి యొక్క డిఎన్ఏ మ్యాచ్ అయింది. వెంటనే అతన్ని తీసుకొచ్చి విచారిస్తున్నారు. అతడు కేరళ నుంచి హైదరాబాద్ కు వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు. నా ఫ్రెండ్స్ అంతా డిఎన్ఏ ఇచ్చారు కాబట్టి నేను కూడా డేటా సెంటర్ కు శాంపిల్ ఇచ్చాను, అంతే తప్ప నేనేమీ క్రైమ్ చేయలేదు అని అతడన్నాడు. బాధితురాలి ఫోటో చూపించి ఈ అమ్మాయి తెలుసా అని అడుగుతుంటే ఒక పోలీసు వచ్చి, సార్, సంఘటన జరిగిన రోజు ఈ అబ్బాయి ఆఫీసులోనే ఉన్నాడు. దానికి సంబంధించిన అన్ని ఆధారాలు దొరికాయి కాబట్టి ఇతడు నిందితుడు అయ్యే ఛాన్స్ లేదని చెప్పాడు. కానీ నిందితుడితో నీ డిఎన్ఏ లైట్ గా మ్యాచ్ అవుతోందంటే మీ వంశంలోని వారు, బంధువుల్లోనే నిందితుడు ఉండే ఛాన్స్ ఉంది. అందువల్ల మీ వాళ్ళ డీటెయిల్స్ చెప్పు అంటుంటే నేను అనాథను,
కానీ మా తాత తరపు వారు ఉన్నారు, వారు నాకు టచ్ లో లేరు అని చెప్పాడు. ఇంకోవైపు ప్రొఫెసర్లలో ఒక అతన్ని పోలీసులు వాచ్ చేస్తున్నారు. మేస్త్రిని తీసుకెళ్లి నిందితుడు ఇతడేనా, బాగా చూసి చెప్పు అన్నారు. కానీ ఇతడు కాదు అని అతడు చెప్పాడు. ఇప్పుడే కాదు, కాస్త వెయిట్ చేయి అని ఇన్స్పెక్టర్ అన్నాడు. అప్పుడు పోలీసులు అతని దగ్గరికి వెళ్లి కావాలనే గొడవ పడ్డారు. ఆ తర్వాత కడుపులో గుద్దారు, చెమటలు పట్టి అతని తల వెంట్రుకలు చెదిరిపోయేలా చేశారు. ఇప్పుడు అతని ముఖం చూడవయ్యా అంటుంటే మేస్త్రి చూశాడు. అప్పుడు షాక్ అయిన మేస్త్రి, సార్ ఆ రోజు మెరుపుల వెలుతురులో నేను చూసింది ఇతడే, ఆ నిందితుడు వీడే సార్ అని చెప్పాడు. మరుసటి రోజు ఆ ప్రొఫెసర్ కే తెలియకుండా అతని ఇంట్లో పనిచేసే లేడీ ద్వారా దువ్వెన, బ్రష్లు సేకరించి డిఎన్ఏ టెస్ట్ చేశారు. అప్పుడు 100% డిఎన్ఏ మ్యాచ్ అయింది. ఇతడే నిందితుడని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. నేను నిరపరాధి, నేనే తప్పు చేయలేదు అని వాదిస్తున్నాడు. కానీ ఇన్స్పెక్టర్ నమ్మలేదు. మరుసటి రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో వాదనలు జరిగాయి. డిఎన్ఏ కరెక్ట్ గా మ్యాచ్ కావడంతో అతనికి శిక్ష పడింది. అతడే దోషి అని నిర్ధారణ అయిపోయింది. ఇక పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేటప్పుడు అంతా చెప్పులు విసురుతున్నారు. అప్పుడు భార్య ఇలాంటి వాడితో నేను కాపురం చేశానా అని కోపంగా చూస్తోంది. అప్పుడు అతనికి జీవిత కారాగార శిక్ష పడింది. భార్య అతన్ని పాపమనట్లేదు, పైగా కోపంగా చూస్తోంది. ఇప్పుడు సంవత్సరాలు గడిచాయి. సంఘటన జరిగి 7 సంవత్సరాలు అయ్యాయి. సీన్ కట్ చేస్తే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు ఒకడు పట్టుకున్నాడు, ఇంకొకడు ఇంజెక్షన్ వేస్తున్నాడు. ఇంకోవైపు డిఎస్పీని నలుగురు చుట్టుముట్టారు. వాళ్ళు బెదిరిస్తున్నారు. ఒక కేసులో ముఖ్యమైన సాక్షి ఈ ఇన్స్పెక్టరే. మినిస్టర్ కు వ్యతిరేకంగా ఇతడు సాక్ష్యం చెప్పబోతున్నాడు. యాక్చువల్ గా ఏం జరిగిందంటే ఇతడు రోడ్డుపై చెకింగ్ చేసేటప్పుడు మంత్రి కారు వచ్చింది. దాన్ని చెక్ చేస్తే చాలా పెద్ద మొత్తంలో ఫారిన్ మనీ ఉంది. అమెరికాకు చెందిన డాలర్లున్నాయి. ఇక దాన్ని పట్టుకుని జప్తు చేశాడు. అప్పుడు మినిస్టర్ కాల్ చేసి అది మన బండే, దాన్ని వదిలే అని చెప్పాడు. కానీ ఇతడు మాత్రం కుదరదని చెప్పాడు. కేసు కూడా పెట్టాడు. ఇందువల్ల మినిస్టర్ పదవి పోయే ఛాన్స్ ఉంది. అందువల్ల మనుషులను పంపించి బెదిరిస్తున్నాడు. నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు మినిస్టర్ కు వ్యతిరేకంగా చెప్పొద్దు, మేం చెప్పినట్లు చేయలేదనుకో అని వాళ్ళు బెదిరిస్తుంటే హీరో గుర్రుగా చూశాడు. అప్పుడు వాళ్ళు భయపడి పారిపోయారు. ఇంకోవైపు తండ్రికి ఇద్దరు ఇంజెక్షన్ చేశారే, వాళ్ళు దొంగలో దోపిడీదారులో కాదు, ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తులే. ఆ తండ్రికి అల్జీమర్ వ్యాధి వచ్చింది. అతడు కొంచెం కొంచెంగా అంతా మర్చిపోతున్నాడు. కానీ ఇంకోవైపు బాధితురాలు మాత్రం కోమాలోనే ఉంది. 7 ఏళ్లుగా హాస్పిటల్లో కోమాలోనే ఉంది. 6 ఏళ్లకు పైగా కోమాలో ఉంటేనే శరీరంలోని అవయవాలు కొంచెం కొంచెం వీక్ అవుతాయట. కానీ ఇప్పుడు 7 ఏళ్ళు అయింది. ఆమె ఏం బతుకుతుందో ఏమో అన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. ఇంకోవైపు హీరోను చూపించారు. అతని కొడుకు ఇంటర్ పరీక్షలు రాశాడు. అతడు పాస్ అవుతాడో లేదో అని భార్య భయపడుతోంది. కానీ తండ్రి మాత్రం భయపడట్లేదు. ఎందుకంటే కొడుకు ఫారిన్ కు వెళ్లి చెఫ్ కావాలని అనుకుంటున్నాడు. అందువల్ల వాడు పాస్ అయితే చాలు, పెద్దగా మార్కులు రావాల్సిన అవసరం లేదు, నువ్వేం భయపడకు అని భార్యను ఓదార్చాడు. ఆఫీస్ కు వచ్చాడు. హీరో కొన్నాళ్లలో రిటైర్ కాబోతున్నాడు. కానీ మినిస్టర్ కు వ్యతిరేకంగా స్ట్రాంగ్ కేసు పెట్టాడు కదా, అందువల్ల ఇతన్ని వేరే ఊరుకు ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఎక్కడికి వెళ్లినా పోలీసేరా అని గర్వంగా చెప్తున్నాడు. ఇంకోవైపు అత్యాచారం కేసులో జైలుకు వెళ్లిన నిందితుడు సత్ప్రవర్తన కారణంగా 7 ఏళ్లలోనే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తన భార్య పిల్లలను చూడాలని అనుకున్నాడు. కానీ వారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఏమీ తెలియట్లేదు. తన స్నేహితుడు సూపర్ మార్కెట్ నడుపుతున్నాడు. అతని దగ్గరికి వెళ్లి అడుగుతుంటాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ యొక్క భార్య ఇతన్ని చూసి చాలా కోప్పడుతోంది. ఎందుకంటే అలాంటి కేసులో ఇతడు జైలుకు వెళ్లి వచ్చాడు. ఆమె చూపులోనే ఇతనికి అంతా అర్థమైపోయింది. నా భార్య పిల్లల అడ్రస్ మాత్రం కనిపెట్టి ఇవ్వు అనగానే వాళ్ళు ఇచ్చారు. అక్కడికి వెళ్లి వెయిట్ చేస్తున్నాడు. పక్కింటి వాళ్ళంతా ఇతన్ని చూడగానే పాత కేసు గుర్తుకు వచ్చింది. అప్పుడు భార్య వచ్చింది. ఇంతకు ముందు చిన్న పిల్లగా ఉండేది కూతురు, ఇప్పుడు 7 ఏళ్ళు అయ్యాయి. భార్య బిడ్డ అని ప్రేమగా దగ్గరకు వస్తుంటే భార్య ఆపింది. ఇతడెవరో తెలియదు, ఇతనితో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదని ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇక నీకు ఉన్న గౌరవం ఇదే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, ఇంకోసారి ఇటువైపు రావద్దు అంటున్నారు. ఇక రిజల్ట్స్ వచ్చాయి. హీరో కొడుక్కి మంచి మార్కులే వచ్చాయి. ఇక ఈ ప్రొఫెసర్ జైలు నుంచి వచ్చిన తర్వాత వేరే దారి లేక ఒక లాడ్జ్ లో దిగాడు. జైల్లో జరిగిందంతా గుర్తు చేసుకుని బాధపడుతున్నాడు. మొదటి రోజు జైల్లోకి వెళ్ళగానే ఇతని సెల్లోకి 4-5 ఖైదీలు వచ్చారు. రేయ్, ఒక అమ్మాయిపై చెయ్యి వేస్తావా అని పిచ్చ కొట్టుడు కొట్టారు. కాళ్లతో మస్తుగా తన్నారు. అదంతా గుర్తు చేసుకుంటే ఇతనికి నిద్ర పట్టలేదు. ఇంకోవైపు హాస్పిటల్
హాస్పిటల్లో కోమాలో ఉన్న అమ్మాయిని చూసి ఎవరో అక్కడ పూల గుత్తి పెట్టి వెళ్లారు. ఎవర్రా ఇది పెట్టి ఉంటారు అని తండ్రి విచారించి బయటకు వచ్చి చూశాడు. అప్పుడు ప్రొఫెసర్ బయటకు వెళ్తున్నాడు. అతన్ని చూడగానే తండ్రికి మస్తు కోపం వచ్చింది. ఇంకోవైపు మినిస్టర్ కేసు కోర్టుకు వచ్చింది. ఆల్రెడీ పార్టీలోంచి అతన్ని రాజీనామా చేయించారు. ఇప్పుడు ఆ మంత్రి యొక్క ఒక అనుచరుడు హీరోను బెదిరించడానికి వచ్చాడు. అప్పుడు అతడు కాఫీ తాగుతున్నాడు. దాన్ని వేగంగా కింద పెట్టినప్పుడు అది పైకి ఎగిరి అతని ముఖంపై పడింది. అంతే, భయపడి పారిపోయాడు అతడు. ఇప్పుడు మంత్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడమే కాదు, అది మన డబ్బే వదిలేయని మంత్రి ఫోన్ లో మాట్లాడాడు. దాన్ని రికార్డ్ చేసి ఇప్పుడు కోర్టుకు వినిపించాడు. అప్పుడు మినిస్టర్ హీరోను కోపంగా చూసి వెళ్లిపోయాడు. ఇంకోవైపు తండ్రి హీరోకు కాల్ చేసి వాడికి ఎంత ధైర్యం ఉంటే నా కూతురిని అలా చేసి మళ్ళీ హాస్పిటల్ కే వచ్చి పూల గుత్తి పెట్టి వెళ్లిపోతాడు, వాణ్ణి ఊరికే వదలొద్దు అని కోపంతో మాట్లాడుతున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో కొడుకును ఫారిన్ కి పంపించడం కోసం 40 లక్షలు అవుతుందట. 3 సంవత్సరాలు అక్కడ చదవాలట. నెల రోజుల్లో అడ్మిషన్ కు సంబంధించిన అన్ని పనులు మేము చేస్తాం, ఆ లోపు మీరు డబ్బు రెడీ చేసుకోండి అని ఏజెన్సీ వాళ్ళు చెప్పారు. లోన్ కి ఏమైనా వెళ్తారా అని అంటే లేదు, ఎడ్యుకేషన్ లోన్ కు వెళ్లేదే లేదు, నాకున్నది ఒకే ఒక కొడుకు, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఇక్కడ ఈ ఇల్లును అమ్మి సొంతూరుకు వెళ్లి నా భార్య నేను చిన్న ఇంట్లో హాయిగా ఉంటాం, ఆ ఇల్లును అమ్మేస్తాను కాబట్టి లోన్ అవసరం లేదంటున్నాడు. ఇక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే రోడ్లో నడుచుకుంటూ వస్తున్న ప్రొఫెసర్ ను చూశాడు. నువ్వు ఇంకోసారి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు, చూడొద్దు అని బెదిరించాడు. ఇంతకీ ఆమెను చూడ్డానికి వెళ్ళింది ఆమెపై ఉన్న జాలితోనా లేక ఇంకా ప్రాణాలతోనే ఉందే, చంపేద్దామని వెళ్ళావా అని అడుగుతున్నాడు. నేను ఇక ఈ పంచాయతీల్లోకి రానండి, నాకు ఇప్పుడు ఉద్యోగం అవసరం, అదే వెతుకుతున్నా అని ప్రొఫెసర్ చెప్పాడు. ఇప్పుడు హీరో రిటైర్మెంట్ అయ్యాడు. ఇంకోవైపు ప్రొఫెసర్ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఆ విషయం ప్రభుత్వ తరపు న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు తెలిసింది. వెంటనే ఇన్స్పెక్టర్ కు కాల్ చేసి విషయం చెప్పాడు. కేసును రీఓపెన్ చేయాలని ప్రొఫెసర్ అర్జీ పెట్టుకున్నాడు. ఒకవేళ కోర్టు ఆ పిటిషన్ ను స్వీకరించి కేసును రీఓపెన్ చేస్తే మొదటి విచారణలోనే ఎందుకురా ఈ కేసు మళ్లీ తెరిచానా అనిపించేలా వాదించి అతనికి తల గిర్రున తిరిగేలా చేస్తా అని పీపీ వీరోచితంగా అంటున్నాడు. కానీ హీరో రిటైర్ అయ్యే రోజే కరెక్ట్ గా అతడు అప్లికేషన్ పెట్టాడు. దీనికి కారణం ఏమై ఉంటుందని హీరోకు అనుమానం కలిగింది. ఇక మీడియాలో కేసు రీఓపెన్ గురించే చర్చ జరుగుతోంది. ప్రాథమిక విచారణ అనంతరం ప్రొఫెసర్ అభ్యర్థనను కోర్టు స్వీకరించింది. కేసు రీఓపెన్ చేసింది. వకీల్ ఫోన్ చేయగానే ఇదిగో చూడండి, ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను, ఆ కేసును మీరే చూసుకోండి అని హీరో చెప్పాడు. ఈ కేసులో ముఖ్యమైన సాక్షి మేస్త్రి. అతనికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ కాల్ చేస్తే ఫోన్ తీయలేదు. అతని భార్యకు కాల్ చేస్తే పని కోసం వేరే ఊరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. మా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఆమె చెప్పింది. నాకేదో తప్పుగా అనిపిస్తోంది. ఒకవేళ ఆ ప్రొఫెసర్ మేస్త్రిని బెదిరించి ఉండొచ్చు, లేదంటే డబ్బు ఆశ చూపించొచ్చు అంటుంటే అలా జరిగి ఉండదని హీరో అంటున్నాడు. అతడు 7 ఏళ్లుగా జైల్లో ఉండి వచ్చాడు. అతని దగ్గర పెద్దగా డబ్బు ఉండదు, అధికార బలం కూడా లేదు, అలా జరిగే ఛాన్సే లేదని అన్నాడు. నువ్వు ఈ కేసులోకి వస్తేనే బాగుంటుందని చెప్పగానే హీరో సరేనన్నాడు. ఆ తర్వాత మేస్త్రి ఇంటికి వెళ్లి ఈ కేసులో ఎలాగైనా చేసి మేస్త్రి వచ్చి సాక్ష్యం చెప్పాలని అన్నాడు. లేకపోతే ఒక చెడ్డవాడు మంచివాడుగా మారుతాడు అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ కేసులో ఇంతకు ముందు తీర్పు వచ్చినప్పుడు ఇతగాడు ఏం చేశాడు? అప్పుడే పైకోర్టుకు అప్పీల్ చేసుకోవచ్చు కదా, కానీ అలా చేయలేదు. జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కేసు రీఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటి అని పీపీ వాదించాడు. ప్రజల్లో గుర్తింపు కోసం చేస్తున్నాడు, కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నాడు కాబట్టి ఈ కేసును డిస్మిస్ చేయాలని పీపీ అన్నాడు. ఆ తర్వాత ప్రొఫెసర్ ను చూస్తూ నీ వైపు వాదించడానికి ఎవరైనా ఉన్నారా అని కోర్టు అంటుంటే నేనే వాదిస్తా అన్నాడు. ఇతడు జైల్లో ఊరికే ఉండలేదు, లా చదివాడు, అందువల్ల నా కేసును నేనే వాదిస్తాను, పర్మిషన్ ఇవ్వండి అని అడిగాడు. కోర్టు సరేననగానే మొదట మేస్త్రిని విచారించాలని పిలిచాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ భయపడిపోతున్నాడు. మేస్త్రి సాక్ష్యం చెప్పడానికి వస్తాడా లేదా అని చూస్తున్నాడు. కరెక్ట్ గా మేస్త్రి వచ్చాడు. గత కొన్ని రోజులుగా మీరు ఈ టౌన్ లో లేరే, ఎక్కడికి వెళ్లారు అని ప్రొఫెసర్ అడిగాడు. కోయంబత్తూరులో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినట్లు చెప్పాడు. కోయంబత్తూరు వెళ్లారా లేక కూడలూరు వెళ్లారా అని కరెక్ట్ గా అడిగాడు ప్రొఫెసర్. కడలూరులో డి అడిక్షన్ సెంటర్ ఉంది, అక్కడ మద్యం బానిస అయిన మేస్త్రిని చేర్పించారు. సుమారుగా నెల రోజుల పాటు అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ 7 ఏళ్లలో సుమారు 6 సార్లు ఆ సెంటర్ కు వెళ్లి వచ్చాడు. దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాడు. ఆ తర్వాత మేస్త్రి టీంలోని ఒకరిని విచారిస్తున్నాడు. ఆ రోజు తాగారా అని అడిగితే లైట్ గా తాగామని
ఉంటుందని చెప్పాడు. కొంచెం తాగినా ఎక్కువ తాగినా తాగినట్లే. ఈ విషయం పోలీసులకు కూడా ఆ రోజే తెలుసు. ఆ రోజు ఆ బిల్డింగ్ లో కరెంట్ లేదు. మేస్త్రి తాగి ఉన్నాడు. మెరుపుల వెలుగులో నన్ను చూశాడట. మత్తులో ఉండి అతడు సాక్ష్యం చెప్పాడు. దాన్ని పోలీసులు నమ్మి నన్ను అరెస్ట్ చేశారు. తాగిన వాళ్ళు బండి తోలడానికి అనర్హులు అని ప్రభుత్వం చెబుతోంది. అందుకే చాలా చోట్ల పోలీసులు తనిఖీలు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నారు. మరి ఇలాంటి ముఖ్యమైన కేసులో తాగిన వారు సాక్ష్యం చెప్పొచ్చా? ఆ సాక్ష్యం ఎలా చెల్లుతుంది? అందువల్ల మేస్త్రి సాక్ష్యాన్ని రద్దు చేయాలని చెప్పాడు. జడ్జి కూడా ఈ వాదనను ఏకీభవించారు. ఇదంతా చూసి పీపీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ తర్వాత ల్యాబ్ ఓనర్ ను పిలిచి విచారిస్తున్నాడు. మీ ల్యాబ్ ఇప్పుడు ఏం చేస్తోందని అడిగితే ప్రభుత్వం మూయించిందని చెప్పాడు. మూయడానికి కారణం ఏంటో నేనే చెప్తాను, కానీ దానికంటే ముందు ఇంకొందరిని విచారించాలని ప్రొఫెసర్ చెప్పాడు. సడన్ గా ఇలా పలువురిని విచారిస్తా అని చెప్పొద్దు, వారి పేర్లను ముందుగానే మాకు చెప్పాలని పీపీ అన్నాడు. సరే, ముందస్తుగా లిస్టు ఇస్తానన్న ప్రొఫెసర్ ఇప్పుడు కోర్టు ముందు ఒక రిక్వెస్ట్ పెట్టాడు. ఇతడు లా చదివినప్పటికీ బార్ కౌన్సిల్ లో చోటు కల్పించలేదు. ఇతరుల కేసులు వాదించడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరి కేసును వారు వాదించొచ్చు, దానికి లా చదవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇతనికి ఉద్యోగం పోయింది, గౌరవం పోయింది. కానీ నేను లాయర్ చదువు పూర్తి చేశాను. ఈ కేసు విచారణ చాలా రోజులు పడుతుంది. ఈ విచారణను బట్టే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇందులో నేను దోషిని కాదు అని. అందువల్ల టెంపరవరీగా కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఆపాలని కోరాడు. ఈ కేసు విచారణ తర్వాత ఆ కోర్టు ఇచ్చిన శిక్ష కరెక్టేనా కాదా అనేది మీరే తీర్పు ఇస్తారు. కానీ ఈ గ్యాప్ లో నేను మిగతా కేసులు కూడా వాదించాలి. అప్పుడే నా చదువుకు సార్థకత, నేను బతకడానికి దారి దొరికినట్లు ఉంటుందని అన్నాడు. జడ్జి కూడా సరేనని చెప్పాడు. ఈ క్రమంలో ప్రొఫెసర్ కు ప్రజల మధ్యలో మంచి పేరు వచ్చింది. జైలుకు వెళ్లి ఊచలు లెక్క పెట్టామా వచ్చామా అని కాకుండా తాను తప్పు చేయలేదని సూపర్ గా వాదిస్తున్నాడు కదా అని మాట్లాడుకోసాగారు. ప్రొఫెసర్ ఇప్పుడు లాయర్ అయ్యాడు. కొత్తగా ముగ్గురిని విచారిస్తానని చెప్పాడే, వారి లిస్టు పీపీకి వచ్చింది. ఆ లిస్ట్ లో ఉన్న ఇద్దరితో పీపీ మాట్లాడాడు. వాళ్ళు పెద్ద సాక్షులని చెప్పలేము. అందులో మూడో వ్యక్తి పేరు మురుగన్. అతడు నాతో మాట్లాడడానికి ఇష్టపడలేదు, అతనిపైనే చాలా డౌట్ గా ఉంది అని పీపీ అంటున్నాడు. ఇప్పుడు ప్రొఫెసర్ కాస్త లాయర్ యూనిఫామ్ లో కోర్టుకు వచ్చాడు. ఇప్పుడు ఒక లేడీని పిలిచి విచారిస్తున్నాడు. అప్పుడు ఆమె ఏం చెప్తోందంటే, ఆ ల్యాబ్ లో నా బిడ్డకు తండ్రి ఎవరు అని చెప్పి నా భర్త పరీక్ష చేయించాడు. అప్పుడు రిజల్ట్ లో తండ్రి వేరే వ్యక్తి అని వచ్చింది. అప్పుడు నా భర్త నన్ను అనుమానించాడు. ఆ తర్వాత ఆ సిటీలో ఉన్న 2 ల్యాబుల్లో పరీక్షలు చేయించాం. అప్పుడు రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. యాక్చువల్ గా ఈ ల్యాబ్ లో మాత్రం రిజల్ట్ తప్పుగా వచ్చింది. ఇప్పుడు ఆ ల్యాబ్ పై ఉన్న క్రెడిబిలిటీ తగ్గిపోయింది కదా, దాన్నే కోర్టు ముందు నిరూపించాడు. ఇంకొక వ్యక్తి కూడా ఆ ల్యాబ్ కు వ్యతిరేకంగా చెప్తున్నాడు. ఇతడు తన ప్రాపర్టీని ఒక అతనికి అమ్మాడు. ప్రాపర్టీకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేశాడు. ఆ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేయబడినవి అని ఈ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. ఈ డాక్యుమెంట్ తప్పు, దాని ఏజ్ తప్పు అని చెప్పింది. ఆ తర్వాత ఇతడు ఇంకో 4 ల్యాబుల్లో చెక్ చేయించాడు. వాటిల్లో అదంతా కరెక్టే అని వచ్చింది. అందువల్ల ఆ కేసులో ఇతడు గెలిచాడు. ఈ కేసులో కూడా ఆ ల్యాబ్ యొక్క క్రెడిబిలిటీ లేదు అని ఈ లాయర్ నిరూపించాడు. ఆ తర్వాత ఇంకో కేసు, ఆ కేసులో కూడా ల్యాబ్ తప్పు చేసింది. అందువల్లే ఆ ల్యాబ్ ను మూసేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసును కూడా మీకు ఇస్తాను అని సమర్పించాడు. ఆ తర్వాత మురుగన్ అనే వ్యక్తిని సాక్ష్యంగా పిలిచాడు. ఇతడు కన్నూరు సెంట్రల్ జైల్లో జీవిత ఖైదీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కోర్టుకు ఎందుకు వచ్చావో జడ్జికి చెప్పుమని లాయర్ అన్నాడు. అప్పుడు ఇతడు ఏం చెప్తున్నాడంటే, ఒక గొడవలో ఒక వ్యక్తి యొక్క గొంతు నులిమాను. అప్పుడు నన్ను పట్టుకుని జైల్లో వేశారు. కానీ ఆ కేసు కంటే ముందు ఇంకో నేరం చేశాను. ఇప్పుడు ఒక అమ్మాయి కోమాలో ఉందే, ఆమెపై అత్యాచారం చేసింది నేనే అని అన్నాడు. ఆ మాట వినగానే కోర్టులో ఉన్న వాళ్ళంతా షాక్ అయ్యారు. అప్పుడు పీపీ అతని దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తున్నాడు. ఇదిగో చూడయ్యా, ఆల్రెడీ ఒక హత్యా ప్రయత్నం నేర కింద నువ్వు జీవిత ఖైదీగా జైల్లో ఉన్నావు. ఇలాంటి టైంలో ఈ కేసు కూడా నా తల మీద వేసుకుంటే నాకు పెద్దగా నష్టం ఏమీ లేదు అని అనుకోకు. చెప్పు, అలాగే ఆలోచిస్తున్నావా అని అంటుంటే, లేదు లేదు, నేను అలా ఆలోచించలేదు అని మురుగన్ అన్నాడు. నాకు ఆల్రెడీ జీవితకాల ఖైదు శిక్ష పడింది కదా, ఆ శిక్ష ఇంకో 2 నెలల్లో ముగియబోతోంది. ఇప్పుడు ఈ కేసు ఒప్పుకోవడం వల్ల నాకు ఇంకో జీవితకాల ఖైదు శిక్ష కూడా పడొచ్చు. అలాంటప్పుడు కూడా నేను రిస్క్ తీసుకుని ఈ కేసు గురించి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను. నేను చేసిన పాపాలన్నీ కడుక్కోవాలని అనుకుంటున్నా. నేను చేసిన తప్పు వల్ల ఆ ప్రొఫెసర్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, సమాజంలో గౌరవం లేకుండా పోయింది, అందరూ అతన్ని చీత్కరించారు.
సంపాదించుకున్నారు, ఎంతో కష్టపడ్డాడు. నేను నిజం చెప్పడం వల్ల అతనికి మంచి జరుగుతుంది, నేను నా పాపాలను కడుక్కోవచ్చు, అందుకోసమే ఈ నిజం చెప్తున్నా అని అన్నాడు. అప్పుడు పీపీ క్రాస్ క్వశ్చనింగ్ చేశాడు, కానీ లాభం లేదు. ఇక లాయర్ లేచి ఏమంటున్నాడంటే, చూసారు కదా పోలీసులు ఈ కేసులో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారోనని. సంఘటన జరిగిన రోజే మేస్త్రి తాగి ఉన్నాడు. ఆ విషయాన్ని ఈ పోలీసులు దాచిపెట్టారు. కరెంటు లేని సమయంలో మెరుపుల వెలుగులో నన్ను చూశానని ఒక తాగుబోతు చెప్పిన విషయాన్ని నమ్మి నన్ను అరెస్ట్ చేశారు. ఇక ల్యాబ్ రిపోర్ట్ కు వస్తే ఇంకో ల్యాబ్ లో పరీక్షలు చేయించి క్రాస్ చెక్ చేస్తే బాగుండేది, కానీ పోలీసులు నిర్లక్ష్యం వహించారు. సమీప ఏరియాలో అమ్మాయిలను వేధించే వ్యక్తి ఈ మురుగన్. ఇలాంటి కేసులు చుట్టుపక్కల ఏమైనా జరిగాయా అని పోలీసులు అసలు విచారించనే లేదు. వీరి నిర్లక్ష్యం వల్ల నేను 7 ఏళ్లు జైల్లో కష్టాలు పడ్డాను. నా పరువు, గౌరవం, కుటుంబం, సంపాదన, ఉద్యోగం అని అన్ని కోల్పోయాను. అందువల్ల నాకు నష్టపరిహారం కావాలి. అచ్చం ఇలాంటి కేసులోనే ఒక నిర్దోషికి పరిహారం ఇప్పించారు. ఎవరి నుంచి ఇప్పించారో తెలుసా? ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆ పోలీసు నుంచే నష్టపరిహారం ఇప్పించారని లాయర్ చెప్పాడు. ఆ కేసును రిఫర్ చేస్తూ నా కేసులో కూడా నాకు న్యాయం చేయాలని అడిగాడు. వాదనలు పూర్తయ్యాక అత్యాచారం కేసులో ఇతడు తప్పు చేయలేదని కోర్టు తీర్పునిచ్చింది. అజాగ్రత్తగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ ఇతనికి 48 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వాలి. అదే కాకుండా జైల్లో 7 ఏళ్లు శిక్ష అనుభవించాడు కాబట్టి దానికి మరో 22 లక్షలు ఇవ్వాలి. మొత్తంగా 70 లక్షల రూపాయలను ఆ పోలీసు నుంచి తీసుకుని ప్రొఫెసర్ కు అందించాలని కోర్టు చెప్పింది. ఈ తీర్పును విని ఇన్స్పెక్టర్ అదిరిపడ్డాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఇన్స్పెక్టర్ ను చూస్తూ, నేను ఆ రోజే చెప్పా మీరు తప్పు చేస్తున్నారని, కానీ నా మాట విన్నారా అని లాయర్ అన్నాడు. ఆ తర్వాత మీడియా మొత్తం ఈ కేసు గురించే పతాక స్థాయిలో చర్చించింది. ఈ కేసులో ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక ప్రొఫెసర్ జీవితం తలకిందులైందని మాట్లాడారు. ఇదే అదనుగా మంత్రి ఏమంటున్నాడంటే, ఎలాగైతే ఆ కేసులో ప్రొఫెసర్ నిరపరాధిగా బయటపడ్డాడో అలాగే నేను కూడా బయటకు వస్తా అని మంత్రి అంటున్నాడు. ఇక ఇన్స్పెక్టర్ కు మనమేంటో చూపించమని తన అనుచరునికి చెప్పాడు. ఇంకోవైపు పోలీస్ చీఫ్ ఏం చెప్తున్నాడంటే, ఇన్స్పెక్టర్ రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులో 70 లక్షలను కోర్టులో కట్టబోతున్నామని చెప్పాడు. ఆ డబ్బుతోనే తన కొడుకును ఫారిన్ పంపించాలని హీరో అనుకున్నాడు. ఇదంతా అర్థం చేసుకున్న కొడుకు, నేను ఇక్కడే ఉండి చదువుతా నాన్న అని అన్నాడు. ఇంకోవైపు నిరపరాధిగా నిరూపించబడిన ప్రొఫెసర్ ను భార్య ఇంట్లోకి ఆహ్వానించింది. పనిలోంచి తీసేసిన అదే కాలేజీ డ్యూటీలోకి రమ్మంది, కానీ ఇకపై లాయర్ గానే ఉంటానని చెప్పాడు. ఇంకోవైపు హీరో ఇంటిపై పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారు. హీరో బయటకు వచ్చి చూస్తే అంతా పారిపోయారు. మరుసటి రోజు భార్య కొడుకును సొంతూరుకు తీసుకెళ్తుంటే మంత్రి మనుషులు వచ్చి కావాలనే కారును ఢీకొట్టారు. పైగా హీరోను బయటకు లాగి కొడుతుంటారు, కానీ హీరో వారితో ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు. అప్పుడు ఇంకొందరు అదంతా వీడియో తీసి రోడ్డుపై ఇన్స్పెక్టర్ అరాచకం అని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మరుసటి రోజు చీఫ్ ను కలిసి, ఆ రోజు నేను కరెక్ట్ గానే విచారించాను, పై ఆఫీసర్లు కూడా అంతా పరిశీలించారు, ఇప్పుడు కోర్టు ఇలా తీర్పు ఇచ్చిందని నన్ను బలి పశువును చేస్తారా అని హీరో అడుగుతున్నాడు. దీని వెనక పెద్ద డ్రామానే జరిగింది, అదేంటో నేను కనిపెడతా అంటుంటే, ఇదే కాకుండా మంత్రితో వేరే పెట్టుకున్నావు, అందరితో గొడవెందుకు, ఆ మంత్రి కేసులో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకు, అదే నీకు మంచిది, లేకుంటే అంతా నీ ఇష్టం అని పక్కన పెట్టేలా పోలీస్ చీఫ్ మాట్లాడాడు. ఇంకోవైపు ఈ లాయర్ ఆఫీస్ తెరిచాడు. అతనికి అంతా మంచి జరుగుతుంటే హీరో పరిస్థితి దారుణంగా తయారవుతోంది. తాగుడుకు బానిస అవుతున్నాడు. ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తలుపులు పగిలిపోయి ఉన్నాయి. లోపల వస్తువులను పగలగొట్టారు. తను ప్రేమగా పెంచుకున్న డాగ్ కు ఉరేశారు. ఇంకోవైపు ప్రొఫెసర్ తన తోటి ప్రొఫెసర్లకు పార్టీ ఇచ్చాడు. వాళ్ళేమంటున్నారంటే, ఆ రోజు నీకు వ్యతిరేకంగా మేము సాక్ష్యం చెప్పాం, మధ్యలో అరగంట సేపు కనిపించకుండా పోయావు కదా, దాని గురించి చెప్పాం, కానీ పోలీసులు దాన్ని వారికి అనుకూలంగా మార్చుకున్నారు. ఇప్పుడు అదంతా తలుచుకుంటే చాలా గిల్టీగా ఉందని వాళ్ళు అంటున్నారు. అదే టైంలో అక్కడికి ఇన్స్పెక్టర్ వచ్చాడు. తన ఇంటిపై దాడి చేసింది ఈ ప్రొఫెసరే అని కోపంగా వచ్చి ప్రొఫెసర్ ను కొట్టబోయాడు, కానీ మిగతా వాళ్ళంతా ఆపారు. ఇప్పుడు అందరూ ఇన్స్పెక్టర్ నే తప్పుబట్టారు. దీన్ని కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఇన్స్పెక్టర్ పరువు పోయింది. ఒక రోజు బాధితురాలి తండ్రి వచ్చి, ఆ ప్రొఫెసర్ నిరపరాధి అనుకుంటా, అందరూ ఈ కేసును మర్చిపోయారు, నువ్వు కూడా వదిలేయని హీరోతో అన్నాడు. నన్ను కూడా చాలా మంది ఏమంటున్నారంటే, నీ కూతురు కోమాలో ఉంది కదా, ఆక్సిజన్ పైపును లాగేయి, ఆమె చనిపోతుంది అంటున్నారు. కానీ నేను ఎవరి మాట వినకుండా నా కూతురుని బతికిస్తున్నాను. నాకు వేరే అల్జీమర్ ఉంది. నేను పూర్తిగా
పూర్తిగా అంతా మర్చిపోయే వరకు నా కూతురును బాగా చూసుకుంటా అని అన్నాడు. మరుసటి రోజు జైలుకు వెళ్లిన హీరో అక్కడ ప్రొఫెసర్ ఎలా ఉన్నాడు, ఏమేం చేశాడో తెలుసుకోవడానికి వెళ్ళాడు. ప్రొఫెసర్ జైలుకు వచ్చిన కొత్తలో అతడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. మిగతా ఖైదీలు అతన్ని కొడుతుండేవారు. పోలీసులు అది పట్టించుకోకుండా వదిలేసేవారు. జైల్లోనే ఒకడు ఉండి సెటిల్మెంట్లు చేసేవాడు. బయట జరిగే గొడవలకు ఇతడు లోపల ఉండే సెటిల్మెంట్లు చేసేవాడు. మస్తుగా సంపాదించేవాడు. అతని మనుషులే ఈ ప్రొఫెసర్ ను చాలా వేధించేవారు. కానీ కొన్నాళ్ళ తర్వాత చూస్తే అదే వ్యక్తితో ఈ ప్రొఫెసర్ ఫ్రీగా ఉండేవాడు. అతనితో క్లోజ్ గా ఉంటుంటే పోలీసులు చూసి షాక్ అయ్యారు. నువ్వు నీ గ్యాంగ్ లో అతన్ని ఎందుకు చేర్చుకున్నావు, ఎందుకు టార్చర్ చేయట్లేదు అని పోలీసులు అడిగితే అతని నిజమైన స్టోరీని విన్నాను, అతడు నిరపరాధి సార్ అని సెటిల్మెంట్లు చేసే ఖైదీనే చెప్పాడు. సార్ అతడు చాలా మంచివాడు సార్. అతనితో మాట్లాడిన తర్వాత ఈ సెటిల్మెంట్లు ఎందుకు, ప్రశాంతంగా జీవిద్దామని నాకే అనిపిస్తోంది సార్ అన్నాడు. ఏ తప్పు ప్రొఫెసర్ చేశాడంటే జైల్లో ఉన్న వారెవరూ నమ్మకపోయేవారు. ఆ రేంజ్ లో అతడు సత్ప్రవర్తనతో ఉండేవాడు. ఇక ఈ సెటిల్మెంట్లు చేసే అతడు బయటకు వచ్చిన తర్వాత కోటు సూటు కారు అని జాలీగా తిరుగుతున్నాడు. అతడిప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. ఇంకోవైపు ఈ ప్రొఫెసర్ డబ్బు లేని వారు ఉంటారే, ఫీజు కూడా తీసుకోకుండా వాళ్ళ తరపున వాదిస్తున్నాడు. ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు ఒక కేసు విషయంగా ఇతని దగ్గరకు వచ్చారు. మేం ఫీజు ఇవ్వలేం సార్ అని అంటుంటే, సరే ఫీజు ఇవ్వన అవసరం లేదు, కాకపోతే కొన్నాళ్ల పాటు ఇంటర్న్షిప్ చేయండి, మీరు కొన్నాళ్ల పాటు ఇంటర్న్షిప్ చేస్తారు కదా అదే ఫీజుగా తీసుకుంటా అన్నాడు. ఇంకోవైపు హీరో మురుగన్ అనే వ్యక్తిని కలవడానికి వచ్చాడు. నా పాపాలు కడుక్కోవడానికే చేసిన తప్పును ఒప్పుకున్నా అని అతడు అంటున్నాడు. అతని మాటలను హీరో నమ్మలేదు. అతనితో గొడవకు దిగాడు. ఇక ఇంకోవైపు ఈ ప్రొఫెసర్ రోల్ మోడల్ లాగా రేడియో స్టేషన్ లో స్పీచ్లు ఇస్తున్నాడు. ఆ తర్వాత హీరో మురుగన్ ఇంటిని చూశాడు. అతని ఇల్లు ఇప్పుడు పెద్ద బంగ్లా అయింది. పక్కన ఉన్న టీ షాప్ దగ్గరికి వెళ్లి విచారిస్తున్నాడు. సార్ అతడు జైలుకు వెళ్లేటప్పుడు వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ ఉండకపోయేది. 2-3 ఏళ్ల క్రితం అతని భార్య లాటరీ టికెట్లు కొంది. వాళ్లకు 80 లక్షలు వచ్చాయి. ఈ విషయం టీవీలో కూడా వచ్చింది సార్ అంటున్నాడు. ఇక ఇన్స్పెక్టర్ తాగుడుకు చాలా బానిస అవుతున్నాడు. ఇప్పుడు కోర్టులో సాక్ష్యం చెప్పాడే, అతడు లోడింగ్ పని చేస్తుంటాడు. అతని దగ్గరకు వెళ్లిన హీరో, నీ భార్యకు నీకు గొడవ జరిగింది కదా, నీ బిడ్డ విషయంలో కూడా డౌట్ వచ్చినప్పుడు ఆ ల్యాబ్ లో పరీక్షలు చేయించావు కదా, ఆ కేసు గురించే మాట్లాడుతున్నా అని అంటుంటే పెద్ద గొడవే జరిగింది. ఆ గొడవను సద్దుమనచడానికి పోలీసులే వచ్చారు. అప్పుడు పీపీ వచ్చి ఇన్స్పెక్టర్ ను తీసుకెళ్తున్నాడు. ఏయ్యా ఏం చేస్తున్నావు నువ్వు, ఇలాంటి పనులు చేయకయ్యా అంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో మేస్త్రిని కలవడానికి వెళ్ళాడు. ఆ లాయరు నా భర్త కోర్టులో తాగుబోతు అని వాదించాడు. దాంతో ఈయన డిప్రెషన్ లోకి వెళ్ళాడు. ఇంకా ఫుల్ గా తాగుతున్నాడు అని అతని భార్య చెప్తోంది. ఒకానొక సమయంలో మద్యంలోనే విషం కలుపుకుని తాగాడు. కానీ మేము ఆ విషయం తెలుసుకుని ఎలాగోలా కాపాడామని చెప్పింది. ఒకవేళ ఆ ప్రొఫెసర్ మంచివాడే ఏమో, తాగుడు వల్ల నేను తప్పు చెప్పానేమో, ఈ తాగుడు వదిలేద్దామని అనుకుంటున్నా, కానీ ఈ మహమ్మారిని వదలలేకపోతున్నా అని మేస్త్రి చాలా బాధగా చెబుతున్నాడు. ఇతనిలాగే తాగుడుకు బానిస అవుతున్న ఇన్స్పెక్టర్ ను ఈ మాట ఆలోచింపజేసింది. ఆ తర్వాత ఆ పీపీ దగ్గరకు వెళ్లి ఒక అమ్మాయి ఫోటో చూపించి ఈమె ద్వారా ఆ ప్రొఫెసర్ ను పట్టుకుంటా అంటున్నాడు. వాడు మళ్ళీ ఏదో ఒక అమ్మాయిని అటాక్ చేస్తాడు. వాడు సైకోపాత్ అయితే వాడు ఎంత నటించినా చివరకు దొరికిపోతాడు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి వాడి దగ్గర ఇంటర్న్షిప్ లో జాయిన్ అయింది. 7 ఏళ్ల క్రితం అత్యాచారం చేయబడిన అమ్మాయి లాగే ఉంది. అదే వయసు, ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తప్పకుండా ఈ అమ్మాయిని వాడు అటాక్ చేస్తాడు, వాడిని పట్టుకుంటా అని హీరో అంటున్నాడు. రిటైర్ తర్వాత హీరోకు వచ్చే డబ్బులను కోర్టుకు సమర్పించారు. పెన్షన్ కూడా సరిగా రావట్లేదు. ఇక ఆ కేసు గురించే బాగా విచారిస్తున్నాడు. ఆ అమ్మాయిని వాచ్ చేస్తున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్తే వెనకే వెళ్తున్నాడు. ఒక రోజు రాత్రి ఆ అమ్మాయి వెళ్తుంటే సడన్ గా కనిపించకుండా పోయింది. ఇన్స్పెక్టర్ ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆమె ఒక బాత్రూమ్ లో పడి ఉంది. ఆమె దగ్గరికి వెళ్లి ఇన్స్పెక్టర్ లేపుతున్నాడు. కానీ ఆమె భయపడిపోయింది. అతని కళ్ళల్లో స్ప్రే కొట్టి పారిపోయింది. పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని ఏం చేశావు అని అరెస్ట్ చేశారు. సార్ ఎటు వెళ్ళినా అతడు ఫాలో అవుతున్నాడు, ఇతడే నన్ను కిడ్నాప్ చేసి ఉంటాడని ఆ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని పోలీస్ చీఫ్ కూడా చెప్పాడు. వకీలు కూడా హీరోను నమ్మడం లేదు. అతని తరపున వాదించడానికి ఒక్క వకీలు కూడా ముందుకు రాలేదు. కొన్నే రోజుల్లో అంతా తలకిందులైంది. ఒకప్పుడు ప్రొఫెసర్ ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాడో ఇప్పుడు అదే పరిస్థితులను హీరో ఎదుర్కొంటున్నాడు. కానీ నీ తరపున నేను వాదిస్తా అని జైల్లో ఉన్న హీరో దగ్గరికి ప్రొఫెసర్ వచ్చి చెప్తున్నాడు. కానీ ఇది హీరో ఊహించలేదు. మాట్లాడిన తర్వాత ప్రొఫెసర్ వెళ్ళబోతుంటే హీరో ఒక కంపెనీ పేరు చెప్పాడు. అది వేరే దేశంలో ఉందని, డమ్మీ కంపెనీ అని హీరో అన్నాడు. ఆ మాట
మాట విని షాక్ అయిన ప్రొఫెసర్ తిరిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆ కంపెనీని ఇతడు ఎలా ఏర్పాటు చేశాడంటే జైల్లో ఉండి సెటిల్మెంట్లు చేసే వ్యక్తి కోసం తయారు చేశాడు. ఇదంతా ఇన్స్పెక్టర్ విచారించి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. సెటిల్మెంట్లు చేసే ఖైదే ప్రొఫెసర్ ను కొట్టడానికి వచ్చినప్పుడు సడన్ గా అతనికి కాల్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇతని ఇంట్లో రైడ్ చేశారట. దాచిన 6 కోట్లను ఏం చేయాలని అడుగుతున్నారు. మంచి ఆడిటర్ దొరకలేదు. ఇదంతా విన్న ప్రొఫెసర్ బ్లాక్ మనీని వైట్ మనీగా ఎలా మార్చాలి, అంతేకాదు పన్నులు ఎలా ఎగ్గొట్టాలో నేను చెప్తా అన్నాడు. ఇతనికి సెటిల్మెంట్ల ద్వారా వచ్చే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాడు. పన్నులు ఎగ్గొట్టే ట్రిక్కులు చెప్పాడు. ఇలాంటి క్రమంలోనే ట్యాక్స్ లేని దేశంలో కంపెనీని ఏర్పాటు చేయించాడు. ఆ కంపెనీ నుంచి ఈ దేశంలో ఉన్న వీరి కంపెనీకి పెట్టుబడులుగా డబ్బు వచ్చేది. అందువల్లే ఈ సెటిల్మెంట్లు చేసే వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత మల్టీ మిలియనీర్ అయ్యాడు. బిజినెస్ మ్యాన్ గా ఇప్పుడు బయట తిరుగుతున్నాడు. అతని సపోర్ట్ తో నీకు వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చిన ఆ ల్యాబ్ ను మూయించావు. 7 ఏళ్ల క్రితం అత్యాచారం చేశావే, ఆ ల్యాబ్ లోనే సీమెన్ శాంపిల్ ఉండేది. ఆ ల్యాబ్ మూసేసిన తర్వాత ఆ శాంపిల్ నాశనమైంది. మళ్ళీ ఆ శాంపిల్ ను పరీక్షలకు పంపే ఛాన్స్ లేకుండా పోయింది. అందుకోసమే ఆ ల్యాబ్ ను మూయించావు కదా అని హీరో అన్నాడు. ఆ తర్వాత డిఎన్ఏ కేసులో భర్తతో హీరో గొడవ పడ్డాడు కదా, అతడు కూడా కొన్నాళ్ళు జైల్లో ఉన్నాడు. అతనితో మాట్లాడి ఈ బిడ్డకు నేను తండ్రిని కాదు అని భార్యతో గొడవపడి ఆ ల్యాబ్ లో టెస్టులు చేయించాడు. అది కూడా మీ ప్లానే. ఆ తర్వాత డాక్యుమెంట్ విషయంలో ఇంకొక ఆయన సాక్ష్యం చెప్పాడు కదా, అది కూడా మీ ప్లానే. ఇక మేస్త్రి విషయానికి వస్తే అతడు అప్పుడప్పుడు మాత్రమే తాగేవాడు. తాగడం కోసం అతడు బార్ కు వచ్చినప్పుడు ఒకతడు అతని దగ్గరకు వచ్చేవాడు. నేనిప్పిస్తా అని మస్తుగా తాగించేవాడు. ఫ్రీగా వస్తుందే అని మేస్త్రి కూడా బాగా తాగేవాడు. ఇలా కొంచెం కొంచెంగా కంటిన్యూగా తాగి అతడు తాగుడుకు బానిసయ్యాడు. వాస్తవంగా చెప్పాలంటే అతన్ని తాగుడుకు బానిసను చేసింది నువ్వే అని ప్రొఫెసర్ ను చూస్తూ అంటున్నాడు. ఆ తర్వాత మురుగన్ ను తప్పు నేనే చేశా అని ఒప్పించాడు కదా, అదేలాగో చెప్తున్నాడు. మురుగన్కు విషయం అంతా చెప్పాడు. అప్పుడు అతడు తన భార్యను పిలిచి ఏం చెప్పాడంటే, ఒక లాటరీ షాప్ కు వెళ్ళు, అక్కడ ఉన్న టికెట్స్ అన్ని కొను, టికెట్లను జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పాడు. ఆ తర్వాత ఆమెకు లాటరీలో 80 లక్షలు వచ్చాయి. ఈ డబ్బు ఇంటికి చేరిన తర్వాతే అతడు ఆ తప్పును నేను చేశా అని ఒప్పుకున్నాడు. నువ్వు జైల్లోనే ఉండి ఇంత ప్లాన్ చేశావు కదా అని హీరో అంటున్నాడు. నీకు నిజంగానే పిచ్చి పట్టింది అని ప్రొఫెసర్ అంటుంటే అప్పుడు హీరో సఫియా షేక్ అని ఒక పేరు చెప్పాడు. నిజంగానే నీ కేసును నేను సరిగా విచారించలేదు. ఆ అమ్మాయి మెడలో సంఖ్యలు వేసి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపావు. అదేదో అనుకోకుండా అలా జరిగి ఉంటుందేమో అని అనుకున్నాను. నువ్వు ఒక సైకోపాత్, ఇంతకు ముందు ఇలాగే చాలా మందిని చంపి ఉంటావని నేను ఆలోచించలేదు. అలాగాని నేను ఆలోచించి విచారణ చేసి ఉంటే నువ్వు చాలా కేసుల్లో ఇరుక్కునేవాడివి. నీ గురించి ఫుల్ ప్రొఫైల్ తయారు చేయలేదు. అది నేను చేసిన తప్పే, కానీ ఇప్పుడు దాన్ని సరిచేశాను. కాలికట్ యూనివర్సిటీలో సఫియా షేక్ అని ఒక అమ్మాయి ఉండేది. ఆమె చాలా తెలివి కల్లది, బాగా చదివేది. ఆ అందమైన అమ్మాయి కారులో వెళ్లేటప్పుడు ఒక రోజు కారులో ఉండగానే కాలిపోయింది. ఆ తర్వాత జేసీఎం యూనివర్సిటీలో సునీత శర్మ అని ఇంకో అమ్మాయి ఉండేది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. అనుకోకుండా ఒక రోజు కనిపించకుండా పోయింది. సంఘటన జరిగిన 1.5 సంవత్సరాల తర్వాత యూనివర్సిటీ బయట బిల్డింగ్ కట్టడం కోసం తవ్వారు. అప్పుడు లోపల ఒక ఎముకల గూడు కనిపించింది. అది ఆ అమ్మాయి యొక్క ఎముకల గూడే. ఆమె మెడ దగ్గర గొలుసు వేసి లాగినట్లు ఆనవాళ్లు లభించాయి. ఆ టైంలో నువ్వు PhD అక్కడే చదివావు. నేను చెప్పిన ఈ ముగ్గురి యొక్క వయసు, చదువు, తెలివి అన్ని నీ టార్గెట్ కదా. 5-6 ఏళ్లలో 3 అమ్మాయిలను చంపావు కదా, నువ్వు సైకోపాతువి కదా అని హీరో అంటున్నాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ 4వదిగా ఇంకో అమ్మాయి పేరు చెప్పాడు. ఆమె పేరు ఆశ. ఆమె మా పక్కింటి అమ్మాయి. హిందూ అబ్బాయిని ఆమె లవ్ చేసింది. వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు ఇతడు పట్టుకున్నాడు. అప్పుడు ఆ కుర్రాడు భయపడి పారిపోయాడు. కానీ ఆ అమ్మాయి పారిపోతుంటే ఇతనికి కుక్క గొలుసు దొరికింది. దాన్ని ఆమె మెడకు చుట్టాడు. గట్టిగా లాగాడట. అలాంటి టైంలో ఊపిరి ఆగిపోతుంటే ఆమె గిలగిలా కొట్టుకుంటుందే. ఆ పరిస్థితిని నేను ఎంజాయ్ చేస్తా అంటున్నాడు. యాక్చువల్ గా అదే నాకు లెక్కలేనంత సంతోషం ఇస్తుంది అంటుంటాడు. ఇదంతా చెప్తే నీకు అర్థం కాదు, అనుభవించాలి అంటున్నాడు. కాసేపు అయ్యాక ఆ అమ్మాయిని చూడ్డానికి లవర్ బాయ్ వచ్చాడు. అతన్ని కూడా అలాగే చంపేశా అన్నాడు. ఆ తర్వాత వాళ్ళను పాతిపెట్టి అక్కడ ఒక మొక్కను నాటాను. ఇక వాళ్ళు ఇంట్లోంచి పారిపోయారు అని ప్రచారం చేశాను. సుమారుగా 5-6 హత్యలు చేసినట్లు చెప్పాడు. ఇక ప్రొఫెసర్ ఈ కేసులోంచి బయటకు వచ్చిన తర్వాత రేడియో స్టేషన్ లో ఒక అమ్మాయి అతన్ని ఇంటర్వ్యూ చేసింది. ఆ అమ్మాయిని ఇతడు టార్గెట్ చేసుకున్నాడు. వర్షం పడుతోంది, కారులో ఎక్కువ అని ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. ఒకే ప్యాటర్న్ లో హత్యలు చేస్తే తప్పకుండా
కూడా దొరికిపోతాను. అందువల్ల ఈసారి నేను ప్యాటర్న్ మార్చాను అని చెప్పాడు. ఇప్పుడు ఆమె నా కార్లోనే ఉంది. ఆమెను వేరేలాగా చంపబోతున్నా అని చెప్తున్నాడు. ఏ రోజైతే నీకు బెయిల్ వచ్చి బయటకు వస్తావో అప్పుడు నిన్ను మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఎందుకు ఇలా కరెక్ట్ గా చెప్తున్నాడంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఇప్పుడు హీరో ఇంట్లోనే కట్టి పెట్టాడు. ఇక ఇక్కడే ఉండు నేను వస్తా అని బయటకు వచ్చాడు. ఆమెను చంపి టైల్స్ తీసేసి ఇంట్లోనే పాతి పెడతాను. నీకు ఎప్పుడైతే బెయిల్ వస్తుందో అప్పుడు ఆమె డెడ్ బాడీని తోడి బయటకు తీసుకొచ్చి నిన్ను మళ్ళీ ఇరుక్కుపోయేలా చేస్తా అంటున్నాడు. అప్పుడు హీరోకు కోపం వచ్చి అతడు గొంతు పట్టుకుని పైకి లేపాడు. ఇక చెప్పినట్లుగానే హీరో ఇంటికి ప్రొఫెసర్ వచ్చాడు. గ్లౌస్ వేసుకుని ఆ అమ్మాయిని చంపడానికి సిద్ధమయ్యాడు. కుక్క గొలుసు ఆమె మెడలో వేసి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. మొదటగా ఆమె తలకు ఉన్న కవర్ తీసి చూస్తే షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రొఫెసర్ యొక్క భార్య. కాసేపట్లోనే లైట్లు వెలిగాయి. ఎవర్రా అని చూస్తే ఇన్స్పెక్టర్, పోలీసు బాసు అని చాలా మంది వచ్చారు. అప్పుడు భార్య కోపంగా అతన్ని చూస్తోంది. అప్పుడు అంతా ఏమంటున్నారంటే హీరో తాగుడుకు బానిస అయ్యి పిచ్చోడి లాగా తిరుగుతుంటే పోలీసులు ఇతని గురించి పట్టించుకోవట్లేదు అని అనుకున్నావు. కానీ మా డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులు నీకే తెలియకుండా ఎంతో మంది నిన్ను కనిపెట్టుకుంటూ ఉన్నారు తెలుసా అని అంటున్నారు. పోలీసులు ఇతన్ని ఎలా కనిపెట్టారో అంతా చూపిస్తున్నారు. కొంచెం సేపటి క్రితం ఈ ప్రొఫెసర్ గురించి ఇన్స్పెక్టర్ చాలా విషయాలు కనిపెట్టి చెప్పాడు కదా, అవన్నీ ఇంతకు ముందే పోలీస్ చీఫ్ కు చెప్పాడు. ఒక నెల ముందే చెప్పాడు. ఇదంతా కరెక్టే కదా అని చీఫ్ కూడా అనిపించింది. ఇదిగో చూడయ్యా, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఒక పోలీసును ఇంకో పోలీసు ఊరికే వదిలేయడు. అది నీకు తెలియదు కదా అని ఇన్స్పెక్టర్ అంటున్నాడు. యాక్చువల్ గా ఈ ఇన్స్పెక్టర్ తాగుడుకు బానిస అయినట్లు మాత్రమే నటించాడు. కానీ నిజంగా అతడు తాగలేదు. నేను బలహీనం అయ్యానని తెలిస్తేనే నువ్వు ఎగిరెగిరి పడతావు. మళ్ళీ నీ పనిని నువ్వు ప్రారంభిస్తావు. అందువల్లే నేను బలహీనంగా మారినట్లు నటించా అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. అప్పుడు భార్య కోపంతో వచ్చి అతని చెంపపై మళ్ళీ కొట్టింది. ఇప్పుడు అన్ని ఆధారాలను కోర్టులో సమర్పించారు. కోర్టులో వాదనలు జరుగుతుంటే అత్యాచారానికి గురైన అమ్మాయి ఉంటుంది. వాళ్ళ నాన్న కోర్టుకు వచ్చాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ వెళ్లి పీపీకి ఏదో చెప్తున్నాడు. సార్ ఇతనిపై ఆల్రెడీ చాలా కేసులు ఉన్నాయి కదా, వాటితో పాటు ఇంకో సెక్షన్ కింద మనం ఈ కేసును విచారించాలి అంటున్నాడు. ఎందుకు అని అడిగితే కోమాలో ఉన్న అమ్మాయి చనిపోయిందని చెప్పాడు. ఇంతకు ముందు ఆ అమ్మాయిది అత్యాచారం కేసు మాత్రమే, కానీ ఇప్పుడు చనిపోవడంతో అది అత్యాచారం అండ్ హత్య కేసుగా మారింది. ఇప్పుడు ఆ తండ్రికి అల్జీమర్ వ్యాధి ఎక్కువ కావడంతో కూతురు లైఫ్ సపోర్ట్ తీసేసి వచ్చాడు. ప్రతిరోజు తన కూతురు చచ్చి బతకడం చాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఈ జన్మలో బయటకు రాకుండా కేసులు పెట్టి ప్రొఫెసర్ ను జైల్లో వేశారు. జైలుకు తీసుకెళ్లబోతుంటే ప్రొఫెసర్ కు హీరో ఎదురుగా వచ్చాడు. ఇక జీవితాంతం జైల్లోనే ఉండు, నిన్ను అస్సలు బయటకు రానివ్వం, గరుడ దృష్టితో పోలీసులంతా నిన్ను చూస్తుంటారని చెప్పాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.